రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, దళితుల గుండె జ్యోతి, దళితుల ఆశాజ్యోతి, ఈ ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి ఈనాడు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి భారతదేశంలో దళితులు ఇంకా అభివృద్ధి చెందలేదు. మరి భారత రాజ్యాంగం ఇప్పటికీ ఎన్నోసార్లు మార్పులు చేర్పులు చేసినప్పటికి కూడా ఈ సమాజంలో అట్టడుగునున్నటువంటి వర్గాలు, దళితులు, బహుజనులు అందరూ కూడా మరి ఈ రాజ్యాంగం ప్రకారం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ ప్రస్తుత పాలకులు ఒక కులాలు, మతాలుగా విభజించి సమాజాన్ని అట్టడుగు వర్గాలు అట్టడుగున ఆర్థికంగా అభివృద్ధి చెందిన వర్గాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. కానీ ప్రపంచంలోనే మరి రష్యా, అమెరికా లాంటి పెద్ద పెద్ద ఈరోజు బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా 68వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అట్టడుగున్నటువంటి దళిత కుటుంబంలో జన్మించి చిన్నతనం నుంచి కూడా ఆయన అస్పృశ్యతకు లోనయ్యి పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ మరి ఆయన స్వయం కృషితో ఉన్నత చదువులు చదువుకొని లాయర్గా కూడా ప్రాక్టీస్ చేసి మరి ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఆ రోజున బాబాసాహెబ్ జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు ప్రియతమ అంబేద్కర్ 68వ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. వారు బడుగు జీవుల నిమిత్తము, దళితుల కొరకు, అలాగనే వెనుకబడినటువంటి వారి కొరకు, ఈ దేశంలో నివసిస్తున్నటువంటి వారు అదే స్థితిలో 68వ వర్ధంతి ఘనంగా జరుపుకుంటున్నాం. అట్లానే ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఈనాడు మరి బీజేపీ గవర్నమెంట్ ఉందంటే దాన్ని తొంగలో తొక్కుతామని చూస్తుంది. ఆనాడు ఆయన మరి మైనార్టీలు కానీ, ఎస్సీ ఎస్టీ మరి బీసీలకు కానీ ఎన్నో రిజర్వేషన్లు కల్పించి మంగళగిరి పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. అంబేద్కర్ గారు ఒక దళితులకే కాదు, అన్ని వర్గాలకు కూడా నాయకుడు, అన్ని వర్గాలు కూడా న్యాయం చేసినటువంటి వ్యక్తి.